హలో అండి, వెల్కమ్ టు రియా మామ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మీతో రియా కోసం నేను ఆన్లైన్ షాపింగ్ చేశానండి. డ్రెస్సెస్ అవి మీతో షేర్ చేస్తాను. అలాగే మొన్న చెప్పాను కదా బర్త్డే డెకరేట్ ఐటమ్స్ తెచ్చామని. సో అన్నీ అయితే దొరకలేదు, కొంచెం మాత్రమే దొరికాయి. అవే మీతో షేర్ చేస్తున్నాను. ఇవి 1 by 1 చూపిస్తానండి, ఏమేమి తీసుకొచ్చాను అన్నది చూసేయండి. ఇవి హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ అండి. సింపుల్గా ఉంటుందని స్టిక్కర్స్ తీసుకొచ్చాము. ఇక్కడ ఎక్కువ మేకులు కూడా ఉండవు గోడకి. ఒకవేళ మేకులు కొట్టాలి అన్నా అస్సలు మా వల్ల కాదు, అందుకే సింపుల్గా ఉంటుందని ఇలా స్టిక్కర్స్ తీసుకొచ్చాము. ఇవి ఏమీ లేదు, హ్యాపీ బర్త్డే అని స్టిక్కరు, వెనకాల ఒక పేపర్లా ఉంటుంది కదా, దాన్ని తీస్తే గమ్ ఉంటుంది. సో సింపుల్గా ఈజీగా ఉంటుంది అంటించడానికి. తర్వాత లైట్స్ తీసుకొచ్చానండి. నాకు చాలా ఇష్టము ఇలాగ ఇంట్లో ఇలాగ డెకరేట్ చేసుకోవాలి అని. ఎప్పుడైనా పండగలకు కూడా ఈ ఇంటిని కొంచెం డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇంట్లో ఇలాంటి ఐటెం ఒకటి ఉంటే బాగుంటుందని అది ఒకటి తీసుకొచ్చాను. క్యాండిల్స్ అండి, హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, అదొక స్టాండ్ లాగా అండి, కేక్ మీద పెడతాం కదా అది. అలాగే క్యాండిల్స్ ఇవి కూడా అండి, ఇవి కూడా చాలా ఇష్టం నాకు. ఇలా ఒకసారి డెకరేట్ చేయాలి ఇంట్లో, అది కూడా అని సింపుల్గానే సెలబ్రేట్ చేయాలి అనుకున్నాము. కానీ ఫస్ట్ బర్త్డే సింపుల్గానే జరిగింది. సెకండ్ బర్త్డే అయినా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాము అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇండియాకి వచ్చి సెకండ్ బర్త్డే అయినా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాము. అది అస్సలు కుదరలేదు. ఇక కాదు, నాకెందుకో కొంచెం ఉన్న ఇద్దరమైనా సరే సెకండ్ బర్త్డే అయినా కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అని. లాస్ట్ టైం అయితే అసలు డెకరేషన్ ఏమీ లేదండి, ఓన్లీ బెలూన్స్తోనే డెకరేట్ చేసాము. ఒక కేక్ తీసుకొచ్చాము, అది బయట రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కట్ చేసాము. ఒకటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ వాళ్ళ ముందు కేక్ కట్ చేసాము. ఇంకొక కేక్ బయట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి బయట రెస్టారెంట్లో కేక్ కట్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఇవైతే బెలూన్స్ అండి, ఏం లేదు, సింపుల్గా 4 రకాల బెలూన్స్ తీసుకున్నాము. అలాగే ఈ గమ్ బాటిల్స్ తీసుకున్నామండి, గమ్ అవసరం అవుతుంది. ఇక సెకండ్ బర్త్డే కాబట్టి సెకండ్ అనే నంబర్ క్యాండిల్ తీసుకున్నాము. ఇంకా 2-3 ఐటమ్స్ మిస్ అయ్యాయి నేను అనుకున్న విధంగా డెకరేట్ ఐటమ్స్. సో అవి మిస్ అయ్యాయి కాబట్టి రేపు వెళ్ళి కంపల్సరీ తీసుకురావాలి. అక్కడ మేము వెళ్ళే చోట ఉంటే అంతకంటే ఎక్కువ తిరగలేము. సో అదిగాక న్యూ ఇయర్ 31st కదా అండి రేపు. సో హడావిడి ఉంటుందేమో తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేస్తారు అన్నది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని నేను కూడా ఎప్పుడు చూడలేదు. 4 years నుంచి ఉన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. సో వెళ్ళినప్పుడు చూస్తాను, అక్కడ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే నేను చూసి మీతో కూడా షేర్ చేస్తాను. ఇవైతే డెకరేట్ ఐటమ్స్ అండి. నేను ఆన్లైన్లో డ్రెస్సెస్ కూడా బుక్ చేశాను, ఆర్డర్ ఇచ్చాను, ఆర్డర్ కూడా వచ్చేసింది. మేము ఏదైతే చూసి ఆర్డర్ చేసామో సేమ్ అలాగే డైరెక్ట్గా కూడా చూడ్డానికి కానీ క్లాత్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. చాలా ఒక 3 డ్రెస్సెస్ తెప్పించాము, చాలా బాగున్నాయి. చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఆన్లైన్లో తెప్పించుకుందాము. బయట చాలా రేట్స్ ఉంటాయండి, చిన్నపిల్లల డ్రెస్సెస్ అంటే చాలా ఉంటాయి. అవి వేరే కంట్రీ నుంచి వస్తాయి కదా, ఇండియా నుంచి వచ్చినవి కూడా మనకు తెలుస్తాయి కదా ఈ క్లాత్, ఈ డ్రెస్ ఎంత ఉంటుంది అని. సో తెలిసి అంత పెట్టడం ఎందుకు అనిపించింది. సో చూశాను చాలా రోజుల నుంచి. లక్కీగా ఆన్లైన్లో అయితే కావాల్సినవి తెప్పించుకున్నాము. సో చాలా బాగున్నాయి, క్లాత్ కానీ అలాగే ప్రైస్ కానీ చాలా బాగుంది. సో అవి మీతో షేర్ చేస్తానండి. Abrázame toda la noche, no nos queda mucho tiempo más. No quiero perder lo que queda. Seguimos siempre la pasión y confiamos solo en el amor.
queda. In my ఇప్పుడు డ్రెస్సెస్ షేర్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ డ్రెస్ అండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీకు ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు, ఎందుకంటే లైటింగ్ తక్కువగా ఉందో ఎక్కువగా ఉందో కూడా తెలియట్లేదు. వెనక వైపు నుంచి ఎండ్ అనేది పడుతూ ఉంది. సో చాలా బాగుంది. ఎల్వెట్ క్లాత్ అండి, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. రియాకి చాలా బాగా సూట్ అవుతుంది, చాలా బాగుంది. ఇది ఒక డ్రెస్. సెకండ్ డ్రెస్ అండి, ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. గౌన్ టైప్లోనే ఉంది, కానీ లుక్ మాత్రం మిడ్డీ టైప్లో ఉంటుంది. కానీ ఫస్ట్ చూపించిన డ్రెస్ ఈ డ్రెస్ రెండు బ్లాక్కే అయిపోయాయి. పైన హ్యాండ్స్ కూడా బ్లాక్లోనే వచ్చాయి, అలాగే ఫుల్ హ్యాండ్స్ అండి. అనుకోకుండా చూసుకోలేదు, అంత ఆలోచించలేదు, బాగుంది కదా అని ఆర్డర్ చేసేసాము. వచ్చాక రెండు బ్లాక్లోనే ఉన్నాయి, అది కాక ఫుల్ హ్యాండ్సే వచ్చాయి. రియాకి మాత్రం ఫుల్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ తీసామంటే ఆ రోజు మాత్రం కంపల్సరీ తనే అడిగి మరీ వేయించుకుంటుంది. డ్రెస్సెస్, ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. అలాగే లెగిన్ ప్యాంట్స్ అంటే చాలా ఇష్టము. అవి మాత్రం మనం చెప్పాల్సిన అవసరం లేదు, డ్రెస్ తీసుకుని వెంటనే తెలిసిపోతుంది దానికి. ఇది ఫుల్ హ్యాండ్స్, ఇది లెగిన్ ప్యాంట్, చాలా మెత్తగా ఉండే బట్టలు అంటే చాలా ఇష్టం. ఇది అండి వైట్ ఫ్రాక్ అండి, చాలా బాగుంది, ఎంత స్మూత్గా ఉంది. క్లాత్ కానీ హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్సే వచ్చాయి, 3/4 లాగా ఉంటుంది కదా, అలాగే వచ్చాయి. చాలా బాగుంది. ఈ డ్రెస్ మీద డిజైన్ కూడా చాలా బాగుంది. ఆన్లైన్లో ఫస్ట్ టైం, రియా కోసం ఫస్ట్ టైం అండి ఆన్లైన్లో ఇలా ఆర్డర్ చేయడం. ఓకే, నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగున్నాయి, సాటిస్ఫై అయ్యాము. ఎలా వస్తాయి ఏమో, మళ్ళీ రిటర్న్ పెట్టాలి అలా అనుకున్నాము, కానీ ప్రతి డ్రెస్సు చాలా బాగున్నాయి. 3 డ్రెస్సెస్ ఇవి, అలాగే నైట్ డ్రెస్సెస్ కూడా తెప్పించాము ఒకేసారి. చెప్పాను కదా 200 రియాల్కి కంపల్సరీ తీసుకోవాలి. ఒక్క డ్రెస్సు బుక్ చేసినా కూడా దానికి షిప్పింగ్ ఛార్జెస్ కూడా సేమ్ లానే ఉంటాయి. సో ఇంకా 200కి కంపల్సరీ అక్కడ మెన్షన్ చేస్తున్నారు, 200 రియాల్కి కంపల్సరీ బుక్ ఆర్డర్ చేయాలి అని. సో ఇలాగా 3 డ్రెస్సెస్, ఒక 2 నైట్ డ్రెస్సెస్ తెప్పించాము. ఇవేనండి రియా బర్త్డే డ్రెస్సెస్. ఎలా ఉన్నాయి, నచ్చాయా? మేమైతే ఆన్లైన్లో ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం, సో మేమైతే హ్యాపీ. రియా ఇంకా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కదా, ఫుల్ హ్యాండ్స్ అంటే తనకి చాలా ఇష్టం. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.